చాలా కాలం తర్వాత జయసుధ గారు మళ్ళీ స్క్రీన్పై కనిపిస్తున్నారు. ఆవిడ రోల్ ఏంటండి? గవర్నర్ రోల్ చేశారండి ఆవిడ. లెజెండరీ యాక్ట్రెస్, ఇంకేం చెప్పాలి ఆవిడ గురించి. జయసుధ గారి గురించి. మీకు ఆవిడతో చేస్తున్నప్పుడు మీకేమన్నా అంటే మీకు సజెషన్స్ ఇవ్వడం లేకపోతే ఎలా ఉండేది అసలు మీకు? అంటే సీనియర్స్తో చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్సే ఉంటుందండి. మామూలుగా ఇప్పుడు జయసుధ గారు లాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు మెయిన్గా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అంటే డిసిప్లిన్ ఒకటి, ఒక సీన్ ఇస్తే హౌ దే హ్యాండిల్ థింగ్స్. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి జయసుధ గారు. రమణారెడ్డి గారి గురించి చెప్పండి. రమణారెడ్డి గారు యాక్చువల్లీ ఎన్ఆర్ఐ అండి. ఒక టైంలో ఇండస్ట్రీలో ఉండి కొంతకాలం వెళ్ళి ఒక 20-25 ఇయర్స్ యూఎస్లో ఉండి రిటర్న్ వచ్చారు. సో నాకు నచ్చే విషయం ఏంటంటే ఎక్కడో సినిమా మీద ప్యాషన్తో మళ్ళీ రిటర్న్ వచ్చి ఇప్పుడు ఆయన కంఫర్టబుల్గా ఉన్నారు యాక్చువల్లీ అక్కడ. ఆయనకు వచ్చి చేయాల్సిన పని లేదు, బట్ ఎంతో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ వచ్చి సినిమా చేయడం జరుగుతుంది. చాలా క్లారిటీగా ఉంటారండి. అంటే బౌండ్ స్క్రిప్ట్ ఉంది మొత్తం. ఈ సినిమా వచ్చినప్పుడు కూడా స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ ఉంది. విత్ ఆల్మోస్ట్ ప్రీ షూట్ అంతా కూడా చాలా డీటెయిల్గా చేశారు ఆయన. చాలా ప్లాన్డ్గా ఉంటుంది. ప్లస్ ఈ ఫిల్మ్ కూడా మేము చాలా తక్కువ రోజుల్లో చేసాం. సినిమా కూడా బాగా క్లారిటీగా వర్క్ చేస్తారండి. ఇప్పుడు టోటల్గా సీఎం పెళ్ళాం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? విమెన్ ఎంపవర్మెంట్ మీద ఫిలిం, ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే డెఫినెట్గా కలుగుతుంది.